హాయ్ గైస్, మహారాష్ట్రకు వచ్చానమాట. మహారాష్ట్రలో మన ఔరంగాబాద్ అంటే ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ అంటారు కదా, సో అదే అనమాట. అక్కడ ఉండే మన ఈ మినీ తాజ్మహల్ని చూడడానికి వచ్చానమాట. సో చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. టికెట్ కోసం వచ్చాను. టికెట్ కౌంటర్ ఇది, టికెట్ కౌంటర్ చూద్దాం. సో మినీ తాజ్మహల్ ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నమాట. సో ఎంట్రీ 24 రూపీస్ టికెట్, చెక్కింగ్ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఔరంగాబాద్ అంటే ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ దీని పేరు మార్చారు అనమాట. ఇప్పుడు సో ఔరంగాబాద్ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్గా ఇది పేరు కొత్తగా ఏర్పడింది. ఇది చాలా బాగుంది మినీ తాజ్మహల్. సో మీరు కూడా వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఆంధ్రబాబు ఇక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు, కపుల్స్ ఉన్నారు. మనం మా మాత్రం సింగల్గా వచ్చాం ఫ్యామిలీ వెళ్తాం. చాలా అంటే చాలా బాగుంది కదా. సిస్టమ్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మొబైల్ అయితే అటు స్కాన్ చేయాలి వెళ్ళాలంటే, లేదంటే ఇలాంటి ఒక కాయిన్ ఒకటి ఇవ్వాలి. ఓకే, కాయిన్ పెడతానే అది పక్క దొరుకుతుంది అనమాట, లేకుంటే పక్కకు రాడు. చాలా అంటే చాలా బాగుంది ఔరంగాబాద్ వ్యూ. సో ఇదేనమాట. సో ఔరంగాబాద్ అనమాట. సో ఇదేనమాట మినీ తాజ్మహల్ ఫర్ ఔరంగాబాద్. చూడండి. సో తాజ్మహల్ మామూలుగా కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మా తాజ్మహల్. సో మినీ తాజ్మహల్ అంటారు దీన్ని. అద్భుతంగా ఉందన్నమాట. క్లైమేట్ కూల్గా ఉంది. తాజ్మహల్ అద్భుతంగా ఉంది. ఓ సో మినీ తాజ్మహల్ దగ్గరికి వచ్చినాం, చూస్తాం ఎలా ఉంటుంది ఏంటనేది. మన అపర మేధావి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ మార్చిన రాజధాని అదే ఈ ఔరంగాబాద్. సో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇది మినీ తాజ్మహల్. మినీ తాజ్మహల్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా, మొత్తం తీసాను నేను వీడియో. సో ఇది మినీ తాజ్మహల్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈ తాజ్మహల్ నుంచి లోపలికి సొరంగం అనమాట. అది అద్భుతంగా ఉంది మాత్రం తాజ్మహల్ మాత్రం. చూపిస్తాను లోపల మొత్తం. సమాధి కనపడేదంతా డబ్బులు అనమాట. లక్షల్లో ఉంటుంది డబ్బులు, మామూలుగా ఉంటుంది. చిల్లర ఉంది, 500s ఉన్నాయి, 100s ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే అవి ఉన్నాయి. కింది మాత్రం దారి లేదు. ఇందాక మీకు చూపించిన కదా తలుపు, ఆ తలుపులోంచి ప్రాబ్లం అనమాట. ఆ తలుపు లాక్ చేశారనమాట. ఒకసారి దీన్ని ఏదైనా పడిందంటే రిటర్న్ రాదనమాట ఏదైనా సరే. సో ఇది మినీ తాజ్మహల్లో ఉండే వ్యవహారం. సో చాలా బాగుంది కదా, ఇంట్రెస్ట్గానే ఉంది. సమాధి తాజ్మహల్ తెలీదు. సో చుట్టూ మీరు పార్క్ కూడా చూడండి నీట్గా. సో ఈ పార్క్స్ అవి చాలా బాగున్నాయి మినీ తాజ్మహల్లో కదా, చాలా బాగున్నాయి కదా. సో బోత్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, అంటే అన్ని సైడ్లు ఉన్నది అనమాట. అది చాలా అంటే చాలా బాగుంది మినీ తాజ్మహల్. సో ఇదేనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనే.
మన వాళ్ళు ఏం చేస్తారా ఇంటికాడ ఈడ చూడండి రా బాబు, ఈ లవర్స్ అందరూ వచ్చింది మొత్తం ఎటు చూసినా వీళ్ళే ఉండరు. కళ్ళు పోతాయి చూసి చూసి నాకు. మీరు మాత్రం ఇప్పుడు ఇలాగానే ఉంటారు, వీళ్ళు మాత్రం తాజ్మహల్ చూసి ఎంజాయ్ చేస్తాను. మొత్తం వాళ్ళే కపుల్సే ఉన్నారు, మీరు ఉన్నారు. ఎందుకు ఎటు చూసినా వాళ్ళే. వీడియో ఎత్తాలని మనసు రావడంలే నాకు. మొత్తం పైన ఉన్నారు, ఏదో కిందికి వచ్చేసినమాట కపుల్స్ చూసి. సో మనల్ని కూడా రాండి అప్పుడప్పుడు ఇలాంటి చూడండి, బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. బాగుంది కదా తాజ్మహల్, చాలా అంటే చాలా బాగుంది. సో ఇందరితో మనకు ఔరంగాబాద్ ట్రిప్ ముగిసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఔరంగాబాద్. లొకేషన్ అంతా